గురువుగారు, దేవుడు గనక ప్రత్యక్షం అయితే ఎవరైనా వెంటనే ఎన్నో కోరికలను విన్నవించుకుంటారు. దీనికి విరుద్ధంగా అసలు కోరికలే కోరని వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా. ఆధునిక కాలంలోనే దత్తాత్రేయ స్వామి దత్త పురాణం అని ఒకటి ఉందమ్మా. దత్త పురాణంలో దీపకుడు అని ఒక శిష్యుడు ఉన్నాడు. వాడి గురువు గారికి చెప్పలేనటువంటి ఒంటి నిండా అసహ్యకరమైనటువంటి రోగం ఆ దీపకుడు అనేటువంటి గురువు గారికి. ఆ గురువు గారికి పాపం ఈ శిష్యుడు సేవ చేస్తూ ఉండేవాడు. ఎంత సేవ అంటే ఆయనే పాపం వద్దనేవాడు. ఇదేదో నాకు ప్రారంధం రా, నా ఒంటికి ఇలా వచ్చింది, ఇది వచ్చిన దాన్ని నేను అనుభవించాలి, ప్రారంధం అవశ్యం అనుభోక్తవ్యం, ప్రారంధాన్ని అనుభవించాలి. కాబట్టి నువ్వు ఎందుకురా పాపం నీ విలువైనటువంటి కాలాన్ని నువ్వు వృధా చేసుకుంటావు నాయన, వేరే పనులు ఏమైనా చూసుకుంటే వదిలిపెట్టేవాడు కాదు. గురువుగారు అని చెప్పి విసనకరతో విసురుతూ ఉండేవాడు. ఈగలు వాలుతుండేవి పాపం, ఒంటి నిండా పుళ్ళు అవి ఉండేవి పాపం. అందువల్ల ఎప్పుడు నిరంతరం గురువుగారి స్నానం చేయిస్తుండేవాడు. ఆయన్ని చాలా జాగ్రత్తగా ఒక పసిపాపం చూసుకుంటున్నట్లుగా చూసుకుంటుండేవాడు. ఇలా గురుసేవ ఇంతగా చేస్తున్నటువంటి ఆ దీపకుడి యొక్క గురుభక్తికి మెచ్చుకొని పరమశివుడు చాలా సంతోషించట. సాధారణంగా తపస్సు చేస్తే కానీ ప్రత్యక్షం కానటువంటి ఆ బోళాశంకరుడు ఆ వాకిట్లోకి ఒకసారి ఏదో పని మీద దీపకుడు వాకిట్లోకి వచ్చి, గురువుగారు లోపల ఉన్నారు, వాకిట్లోకి వచ్చేట దీపకుడు. ఆ సమయంలో పరమశివుడు ఈ దీపకుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయన నీ యొక్క గురుభక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను రా, నీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఇష్టం వచ్చింది కోరుకో అన్నట్టు. నాకు వరం ఎందుకండి అన్నట్టండి దీపకుడు. మా గురుసేవ చేసుకుంటున్నాను, నేను ఇప్పుడు నాకు ఏం వరం అడగాలో నాకు తెలియదు, ఒక్కసారి మా గురువు గారిని అడిగి వస్తాను. ఎంత గురుభక్తో చూడండి. ఇప్పుడు దేవుడు అనేటువంటి వాడివి నువ్వు, నేనేం అడగాలో నా గురువుగారు ఇప్పుడు చెప్పలేదు నాకు, నేను అడగను కూడా అడగలేదు. ఇప్పుడు లోపల ఉన్నారు మా గురువుగారు, ఒకసారి అడిగి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండనట్టు. ఈయన భక్తికి సంతోషించి స్వామివారు అక్కడే ఉన్నారు. దీపకుడు లోపలికి వెళ్ళాడు గురువుగారి దగ్గరికి. అయ్యా పరమశివుడు ఉన్నారు బయట, నన్ను వరం ఏదన్నా అడగమంటున్నారు, ఏం వరం అడగమంటారు? మీ యొక్క ఈ రోగాన్ని పోగొట్టమని అడగమంటారు. చూడండి, శిష్యుడు అనేటువంటి వాడు ఎంత ఉదాత్తమైనటువంటి మనస్సు. తనకి సంబంధించిన లౌకిక వాంఛలు కాదు, మీరు ఎప్పటి నుంచో ఈ బాధ అనుభవిస్తున్నారు కదా, మీకున్న ఈ రోగాన్ని పోగొట్టమని అడగమంటారా అని అడిగితే, ఒరే ప్రారబ్ధం ఇప్పుడు పోగొట్టాడు అనుకో, మళ్ళీ వచ్చేసే జన్మలో మళ్ళీ దీన్ని అనుభవించవలసి ఉంటుంది. ఈ జన్మలో దీన్ని అనుభవించేసాను అనుకో, ఇక మళ్ళీ వచ్చే జన్మలో దీనికి అవసరం ఉండదు నాకు ఇంకా. అందువల్ల ఆయన దేవుడు కనపడితే ఇహపరమైనటువంటి భోగాల కోసం ఎవడన్నా అడుగుతాడా? ఈ కోరికలు ఎవడన్నా అడుగుతాడా? దేవుడి దగ్గర అలాంటివి మనం అడగకూడదురా, తప్పు నాన్న, నా గురించి, నా రోగం గురించి, తగ్గటం గురించి నువ్వేం అడగద్దు అని చెప్పి దేవుడి దగ్గర ఏం అడగాలో చెప్పలేదు గురువుగారు. బయటకు వచ్చాడు మళ్ళీ దీపకుడు. ఏమ్రా వరం అడుగు అన్నట్ట శివుడు. అంటే నాకేం వద్దండి అన్నట్టు. అది మీ గురువుగారికి ఈయనే పాపం శివుడే స్వయంగా చెప్పాడు, మీ గురువుగారికి పాపం రోగం ఉంది కదా, రోగాన్ని తగ్గించమంటావా అంటే, మా గురువుగారు చెప్పలేదండి, మా గురువుగారి యొక్క ఆజ్ఞ లేదు, మా గురువుగారి ఆజ్ఞ లేని మిమ్మల్ని నేను అడగలేను, అయినా మీరు నాకు కనిపించారు, నాకు చాలా సంతోషం కలుగుతోంది, నా నమస్కారం మీకు అన్నట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. ఇది దత్త పురాణంలో ప్రత్యక్షంగా దీపకుడి యొక్క వృత్తాంతాన్ని తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అనేటువంటి మహావిద్వాంసులు రాసినటువంటి, ఆధునిక యుగంలో రాసినటువంటి గొప్ప కథ. అందువల్ల గురువు దైవం కంటే గొప్పవాడు అని భావించి సేవ గనక చేస్తే దేవుడంతటి వాడు కూడా కదిలి వస్తాడు. గురుసేవకి తర్వాత కాలంలో దీపకుడు సాహిత్యాన్ని పొందుతాడు, అది వేరే విషయం. కాబట్టి గురువుని దైవం కంటే కూడా మిన్నగా భావించి సేవ చేయాలి. గురువుకి అంత ప్రశస్తిని తెలియచేస్తోంది ఈ కథ.